అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మార్నింగే ప్లెజెంట్గా ఉంటుందండి మాకు వాతావరణం అనేది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవన్నమాట. ఎందుకంటే విలేజ్ కాబట్టి ఎలాంటి పొల్యూషన్స్ కానీ సౌండ్స్ కానీ ఏమి వినిపించవు. హ్యాపీగా ప్రశాంతంగా పక్షులు వాటి కిలకిలగా సౌండ్స్ అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. కానీ హారన్స్ అట్లాంటివి అయితే ఏమి తక్కువేనండి, ఏమి వినిపించవు. రోడ్ సైడ్ ఉండే ఇళ్ళకైతే వినిపిస్తాయి కానీ మాకు కొంచెం తక్కువే. ఇంకా పొద్దున్నే ముగ్గు అది వేసేసి గుమ్మమంతా నిండుగా అలంకారం చేసుకున్న తర్వాత ఈ కుక్కలు అవి వస్తున్నాయండి. వీటి కోసం ఈ టిప్ అయితే చేశాను నేను. ఇది ఫుడ్ కలర్ అనమాట. ఈ ఫుడ్ కలర్ని ఒక ప్లెయిన్ వాటర్ బాటిల్లో ఇది కొంచెం వేసి తర్వాత వాటర్ పట్టేసి అక్కడక్కడ పిన్నిస్తో హోల్స్ పెట్టి మనం మెయిన్ గేట్ దగ్గర అయితే కట్టానండి. ఎందుకంటే ఈ కుక్కలు వచ్చేసి గలీజ్ చేసేస్తున్నాయి. ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వచ్చి అవి పాస్ చేయడము, ఆ స్మెల్ అవన్నీ తట్టుకోలేకపోతున్నాము. ముగ్గు అది వేసుకుంటాం కదా, మళ్ళీ వాటర్ వేసి కడగాలంటే ముగ్గు పోతుంది. అందుకని ఈ టిప్ అయితే చేశాను నేను. మీకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట. ఇట్లాగంటే కుంకుమ అది కూడా వేయొచ్చు, కలర్ వస్తుంది. కాకపోతే కుంకుమ ఏంటంటే ఏమైనా వాటర్ స్మెల్ వస్తాయేమో అని చెప్పేసి, ఫుడ్ కలర్ ఏంటంటే మనం కొంచెం వేసినా కూడా కలరు మంచి డార్క్గా కనిపిస్తుంది కదా, అందుకోసమని నేను 2 బాటిల్స్కి అయితే చేసుకొని, మనకి ఉత్తరం ఒకటి తూర్పు ఒకటి 2 మెయిన్ గుమ్మాలు ఉన్నాయి కదా, అంటే మెయిన్ గేట్లు అనమాట, గుమ్మాలు కాదు, ఎంట్రన్స్ ఉండే గేట్ల దగ్గర అయితే ఇట్లా తాడుతోటి సైడ్కి వేలగట్టాను అనమాట. సరే చూద్దాం వీటి వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో. కొంత ఉపయోగపడినా కూడా మేలే కదా అనిపించింది. ఎందుకంటే ఈ కుక్కల బెడద అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. మనకి నైనా ఉన్నా కూడా దాన్ని కూడా కరుస్తాయి అవి ఒక్కొక్కసారి. అందుకని భయం, దానికి చైన్ వేసే బయటికి వదులుతున్నాను ఈ మధ్య అయితే. మామూలుగా అయితే వదిలితే అట్లా వెళ్ళి వచ్చేస్తుంది అది. ఇంకా అందుకోసమని ఇట్లా చేసా. ఇలా చేసి ఇలా లోపలికి వచ్చానో లేదో ఇంతలోపే కూరగాయలు వచ్చిన సౌండ్ అయితే వినిపించింది. సరే నేను కూడా ఆకుకూర అది తీసుకుందాము. చుట్టుపక్కల విలేజెస్లో వేస్తారు కదా, అవైతే ఇట్లా బండ్ల మీద తీసుకొచ్చి అమ్ముతారనమాట. మాకు చాలా ఫ్రెష్గా బాగుంటుంది కూడా. ఇంకా గోంగూర, పనగంటి కూర, తోటకూర ఇట్లాగా అన్ని రకాల ఆకుకూరలు తీసుకొస్తారు. నేను కూడా ఇక్కడ పనగంటి కూర ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నానండి. తీసుకున్నానే కానీ వండటానికి టైమే లేదన్నట్టుగా ఉన్నాయి ఫంక్షన్స్ అయితే. చాలా ఫంక్షన్సే ఉన్నాయి. ఇంక ఇప్పుడు కూడా నేను కూడా తొందరగా పూజ అది చేసేసుకొని వేరే చోటుకైతే వెళ్ళాలి. ఫంక్షన్ అంటే రేపు ఫంక్షన్ అనమాట. ఇవాళ అంటే మన వాళ్ళదే తాంబూలాలు అవి ప్యాకింగ్, అట్లాగే నూనెలు ముందు రోజు పెట్టుకుంటారు కదా, మంగళ స్నానాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా తీసుకున్న అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆకుకూర ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు. నిన్న నాన్ వెజ్ చేశాను కదా, ఇంక ఇవాళ మొత్తం డీప్ క్లీన్ లాగా చేశానండి. ముందు తులసం దగ్గర అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇట్లాగేదో నాకు వచ్చిన చిన్న ముగ్గును అయితే వేసుకొని, చూడటానికి చాలా మంచిగా అనిపిస్తుంది. తులసం దగ్గర ముగ్గేసి కొంచెం పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టామంటే అసలు ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంకా అలాగే వంటగదిలో కూడా మనకి ఎట్లా ఒక రోల్ ఉంది, రోల్ని కూడా బొట్టులతో అలంకరిస్తాను. ఇంకా అలాగే గ్యాస్ మీద గ్యాస్ కట్ట అంతా క్లీన్ చేసేసి ముగ్గు అది వేసుకుంటాను. ఎందుకంటే నాన్ వెజ్ చేస్తాం కదా, మళ్ళీ నెక్స్ట్ డే ప్రసాదం చేసినా చేయకున్నా, పండ్లు పెట్టినా ఏం పెట్టినా వంటగదిని అయితే క్లీన్ చేస్తానండి నేను. అందుకోసమని ఇట్లాగా చూపిస్తున్నా మీకు కూడా. నాన్ వెజ్ వండిన తర్వాత రోజైతే ఈ విధంగా నీట్గా వంటగది అంతా క్లీన్ చేసేసుకుంటాను. చూసారా అసలు చూడడానికి ఎంత బాగుందో కదా. గ్యాస్ టాప్ వచ్చేసి బ్లాక్ కాబట్టి చిన్న ముగ్గు వేసినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు వచ్చి వర్షాకాలానికి ఏంటంటే కొంచెం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవడమే బెటరు. ఇంకా పూజ అది కూడా స్టార్ట్ చేయాలి. నేను కూడా ఇంకా స్నానం చేసేసి వచ్చేసిన తర్వాత ఫస్ట్ దీపారాధన అది చేసుకొని, అందులోనూ 4వ శుక్రవారం అండి, నేను మర్చిపోయాను చెప్పడం. కొంచెం బిజీగా ఉండి వీడియో లేట్ అవుతుంది. కానీ 4వ శుక్రవారం పూజ అనమాట. ఇంకా అమ్మవారిని పటాలని ఉన్న పువ్వులతోనే నిండుగా అయితే అలంకారం చేసుకున్నాను. ఇంక ఇట్లాగా చిట్టి గాజులు పువ్వులతోటి అమ్మవారికి అర్చన అది చేసుకుని ప్రసాదం కింద పాలు పండ్లే పెట్టాను. ప్రసాదం అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే ఇంక నేను కూడా ఫంక్షన్ ఉంది కదా, బయటికి వెళ్తున్నాను. బయటకు వెళ్ళొచ్చిన తర్వాత
మళ్ళీ సాయంత్రం ఇంకొక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా ఉంది. ఈ శ్రావణ మాసంలో ఫంక్షన్స్ చాలా ఎక్కువే ఉన్నాయండి. ఏది కూడా స్కిప్ చేయాలి అని అనుకోవద్దు. ఎందుకంటే ఫంక్షన్స్ అనేవి మనం ఎంతో అభిమానంగా వాళ్ళు చేసుకొని మనల్ని పిలుస్తూ ఉంటారు కదా. మనం స్కిప్ చేస్తే ఆ మూమెంట్ మళ్ళీ అనేది రాదు. అందుకోసం వెళ్ళడానికి ట్రై చేయండి ఎవరు కూడాను. ఇంక నేను కూడా ఇక్కడ పూజ అంతా పూర్తి చేసుకొని తర్వాత వెళ్తానన్నమాట. వెళ్ళి మధ్యాహ్నం వరకు ఉంటాను. ఒక 1-1:30 వరకు ఉండి వచ్చేసిన తర్వాత సాయంత్రం ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే వెళ్తాము. అంటే ఎవరికి వీలుంటే వాళ్ళం, ఎవరో ఒకళ్ళమైనా అటెండ్ అవుతాం కదా. అట్లాగే మేము కూడా ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. ఒక సైడ్ ఫోన్లో అష్టోత్తరం పెట్టుకొని ఇక్కడ నేను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఏమైనా ఇంట్లో దీపం వెలిగించుకొని ఒక కడ్డీ వెలిగించుకొని పూజ చేసుకొని దేవుడికి నమస్కారం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసుకి, చాలా బాగుంటుంది. ఇంక నేను కూడా ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత శారీ అది ఫస్ట్ మార్చుకుంటున్నాను. ఇక్కడ జడ వేసుకోవాలి. శారీ మార్చుకున్న తర్వాత ఈ శారీ పురావస్తు శాఖలో బయటపడ్డ శారీ అండి. అంటే తీసుకున్నానే కానీ నాకు అసలు గుర్తులేదన్నమాట. మడతల్లో పెట్టేసి నేను మా వారి బట్టల్లో ఏమో పెట్టేశాను. ఇంక అస్సలు చూసుకోలేదు నేను దాన్ని. మొన్న ఈ మధ్య బీరువా సర్దుతుంటే కనిపించింది. ఇంకా దాని మీద బ్లౌజ్ అంతా కరెక్ట్గా అనిపించలేదు నాకు. ఏంటో మొత్తం ఒకటే కలర్లో అనిపించింది. వేరే పింక్ బ్లౌజ్ తోటి పేరప్ చేశాను. అద్దిరిపోయింది అసలు. కాంబినేషన్ లైట్ గ్రీన్కి పింక్ చాలా బాగుండింది. ఇక్కడ నేను జ్యువెలరీ అది కూడా మార్చుకుంటున్నాను. ఇది వచ్చేసి పగడాల సెట్ అనమాట. పగడాల సెట్ పెట్టుకుంటున్నా ఇక్కడ. ఇంకా జడ అది కూడా కోమ్ చేసేసుకొని చిన్న క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా షార్ట్ నలుపొసలు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా కుంకుమ బొట్టు అది దేవుడి దగ్గర కూర్చొని బొట్టు అది పెట్టుకుంటున్నాను. శుక్రవారం కదండి, సూత్రానికైతే ఖచ్చితంగా గంధము బొట్టు పెట్టుకుంటాను అనమాట. అది నాకు రెగ్యులర్గా అలవాటు. గంధం పెట్టేసి తర్వాత బొట్టు పెట్టుకొని నమస్కారం చేసుకున్న తర్వాత నేను కూడా బొట్టు అది తీసుకొని ఇంకా అమ్మవారికి దేవుళ్ళందరికీ దండం పెట్టేసుకొని ఖచ్చితంగా చెప్తానండి. నేను బయటకు వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా స్వామివారి దగ్గర చెప్పి వెళ్తానన్నమాట. నేను ఇట్లా వెళ్తున్నాను అనేసి. ఇక్కడ ఫంక్షన్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఆల్రెడీ మెహందీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకరి తర్వాత ఒకరికి మెహందీ అయితే పెడుతున్నారు ఇక్కడ. చాలా బాగా పెట్టింది డిజైన్ అయితే. అందులోనూ ఫాస్ట్గా కూడా పెట్టిందనమాట. చూసారా చాలా బాగుంది కదా డిజైను. బ్రైడల్ లుక్ అయితే అద్దరిపోయింది అసలు. అంటే అందరూ అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరని చెప్పేసి నేను అందరినీ తీయలేదు. కానీ మెహందీ డిజైన్ మాత్రం చాలా బాగుంది. పండిన తర్వాత కూడా కలర్ చాలా బాగుండింది. ఇంక ఇక్కడ 4 కార్యక్రమాలు, మంగళ స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత తాంబూలాలు అయితే ప్యాక్ చేస్తున్నాము. అంటే నెక్స్ట్ డేకి వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి, ఎలాగో కూర్చోన్నాం కదా అందరం అని ఇక్కడ సరదాగా అందరం మాట్లాడుకుంటూ ఈ తాంబూలాలన్నీ ప్యాక్ చేసుకుంటూ, అంటే నెక్స్ట్ డే పెళ్ళి అనమాట. ఇంకా మ్యారేజ్కి వేరే ఊరు వెళ్ళాలి. అక్కడికి ప్లానింగ్స్ అన్నీ మాట్లాడుకుంటూ చాలా ఎంజాయ్ అయితే చేస్తాము. ఇంక ఇక్కడైతే ఇవన్నీ సర్దుతున్నాం. అంటే మనము రిటర్న్ గిఫ్ట్ లాగా వాళ్ళు జాకెట్ పీసులు అవన్నీ ఇచ్చారు కదా, వాటన్నిటిని ప్యాకింగ్లోకి అయితే సర్దుతున్నాము. అరటిపళ్ళు, తమలపాకులు, అలాగే ఒక్క పొట్లాలు ఇవన్నీ కూడా వేస్తున్నాం అనమాట. ఇంకా అక్కడే మధ్యాహ్నం భోజనాలు కూడా అందరికీ. ఆలోపు ఇలా టైంపాస్ అయితే చేస్తున్నాము. మామూలుగా ఉండదండి, అందరం కలిస్తే హడావిడి అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ అవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటూ ఉన్నాము. ఇది అయిన తర్వాత నెక్స్ట్ డే నలుగు పెడతారనమాట. నలుగు పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ డే పెళ్ళి. నెక్స్ట్ డే నలుగు అంతా కూడా నేనేమీ క్లారిటీగా తీయలేదండి, ఎందుకంటే అందరూ అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు కదా, అందుకోసం అనేసి. ఇక్కడ కూడా ర్యాండమ్గా మధ్యలో ఒకరిద్దరు కనిపిస్తున్నారు, కానీ వాళ్ళకు కూడా చెప్పకుండా తీసినవే. చూస్తే ఖచ్చితంగా ఏమనుకుంటారో ఏమో, కానీ తీయాలని తీసింది కాదు. ఇక్కడైతే కూర్చున్నాము. ఇదే మా సంభాషణ అంతా కూడా. మామూలుగా ఉండదు, ఎప్పుడైనా డైరెక్ట్గా వాయిస్ వినిపించాలి అని అనుకుంటాను, కానీ ఇంకా హడావిడిగా మాటలు పెద్దగా మాట్లాడుకుంటూ అట్లా ఉంటాం కదా, అందుకోసమని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ ఈ ప్యాకింగ్స్ ఉన్నాయి కదా, ఈ ప్యాకింగ్లో ప్యాక్ చేస్తున్నాం అనమాట అన్నీ కూడాను. క్లైమేట్ అయితే చల్లగా ఉంది, బయట కూడా వర్షం పడుతుంది. ఇట్లాగా ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏదైనా 4 చినుకులు పడ్డదంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది ఫస్ట్. ఎందుకంటే ఎంత ఎండైనా తట్టుకోగలుగుతాం, కానీ 4 చినుకులు పడితే ఎవరికైనా చిరాకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు పెట్టుకునే ఫంక్షన్స్ అన్నీ కూడా అటు ఇటుగా వర్షాకాలమే వస్తుంటాయి. ఇంక మరి అట్లాగే చేసుకుంటూ ఉంటాం, తప్పదు. మా మ్యారేజ్ కూడా అలాగే జరిగింది, పెద్ద బీభత్సవమైన వర్షంలో. అది ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తానులేండి. ఇక చేసిన ప్యాకింగ్ కవర్స్ అన్నింటినీ కూడా మళ్ళీ నలిగిపోకుండా ఇక్కడ ఒక సైడ్ అయితే సర్దుతున్నాము. ఇంక వీటన్నిటిని సర్దేసి ఇంటికి వచ్చేసిన తర్వాత
నెక్స్ట్ డేకి నేనేం శారీ కట్టుకున్నాను, ఎలా రెడీ అయ్యాను అనేది ర్యాండమ్గా చూపించేస్తున్నాను. ఇక్కడ చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. ఈ శారీలో బ్లౌజ్ అయితే కాదు, నేను దీని మీదకి విడిగా కుట్టించాను. సూపర్గా ఉంటుంది శారీ, లైట్ వెయిట్, ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు. ఇప్పుడు పెట్టుకున్న జ్యువెలరీ కూడా దీని మీదకి బాగా సెట్ అయింది. ఇంకా నలుగుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పెళ్ళికి ఎవరం వెళ్తాం అనేది మా ఇంట్లో కొంచెం డైనమాలో ఉంది. అంటే ఎవరో ఒకరం వెళ్తాం కదా అన్నట్టుగా. ఇంకా చూడాలి మరి వెళ్తే మా వారా లేకుంటే నేనా అనేసి. ఫస్ట్ అయితే నలుగు దగ్గరికి వెళ్తున్నా. ఇవాళకి ఇదేనండి వీడియో. నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నా శారీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. శారీ అయితే మాత్రం చాలా బాగుంది. లైట్ వెయిట్లో లైట్ బిస్కెట్ కలర్ వచ్చింది. సూపర్ శారీ అని చెప్తాను. కాస్ట్ అంటే నాకు ఇది 3 వరకు పడిందండి. 3000 ఏమో పడింది. అలాగే బ్లౌజ్ కూడా 1500 ఏమో పడింది మీటరు. ఇలా అయితే ఉంది నా లుక్. బాయ్ అండి.